లైఫ్ బికమింగ్ వన్. సో దట్స్ వాట్ ఇట్ సేస్. అండ్ మనకు ఇంతకు ముందు ఉన్నటువంటి వైవాహిక వ్యవస్థలో లేకపోతే కుటుంబ వ్యవస్థలో మనకు చాలా వెసులుబాటు ఉండేది. పెద్దమ్మ, చిన్నమ్మ, అత్త, మేనమామ, చిన్నాయన, బాబాయ్, పెదనాయన అందరూ అక్కడక్కడే దగ్గరే ఉండేవాళ్ళు. ఏదైనా సమస్య వస్తే చెప్పుకోవటానికి, మాట్లాడుకోవటానికి, మనసు విప్పి ఏడ్చుకోవటానికి కూడా మనకు అవకాశం ఉండేది. ఆ సోషల్ స్ట్రక్చర్లో ఏదైనా పొరపాటు చేయాలంటే కూడా, ఏదైనా దురుసుగా చేయాలంటే కూడా 10 సార్లు ఆలోచించేవాళ్ళం. కానీ ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్గా మారిపోయిన కారణం చేత ఆ న్యూక్లియర్ ఫ్యామిలీస్లో ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అని సొంత తల్లిదండ్రులనే పిలుస్తున్నాం. అన్న భార్యను, అన్న పిల్లలను ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అని పిలిచే దౌర్భాగ్యంలోనికి మనం వెళ్ళిపోయాం ఆల్రెడీ.